లేడీస్ అలాగే మొత్తం తీ అన్ని తీ తర్వాత ఇప్పుడు 2 బెడ్షీట్లు అది కూడా లాస్ట్ అంది. What's up guys, welcome back to my YouTube channel NS Rider. This is your riding channel. Right now మన వెనకాల చూస్తున్నారు కదా, మనం ఎగ్జిబిషన్లో ఉన్నాం. ఈ ఎగ్జిబిషన్ మీరు గెస్ చేయండి. ఆల్రెడీ అందరికీ తెలుసు, నాంపల్లిలో వెరీ ఫేమస్ నుమాయిష్ ఎగ్జిబిషన్. అండ్ నేను మా అమ్మతోటి ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చా. అండ్ ఈసారి ప్రైజెస్ 2023లో 2024లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. రైట్, సెకండ్ డే పర్చేజ్ అయితే మామూలుగా లేదు. ఆడు మాకు అరౌండ్ 1500 చెప్పాడు, లాస్ట్కి 800 ఇచ్చాడు. ఇంకా తక్కువకి ఇచ్చేవడమో మనకు తెలీదు. మనమైతే 800 ఓకే ఆ ప్రైజ్ అనుకుంటున్నాం. కేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గేట్ నెంబర్ 3 నుండి స్ట్రైట్ ఇంకా చలో ఇక్కడ నుండి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్రైజెస్ కూడా అప్రాక్సిమేట్లీ చూద్దాం. ఈ కోట్ 300 రూపీస్ అంటారు. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తీసుకొచ్చుకోండి, ఫుల్ హ్యాపీ. 300 రూపీస్కి ససామే కొని ఇచ్చేయచ్చు. అనవసరం పెద్ద పెద్ద బ్రాండ్ షోరూమ్కి వెళ్ళకండి. ఎగ్జాక్ట్లీ कितना भाई बेडशीट? में 3 सेट. ఇక్కడైతే అన్నీ అలానే ఉన్నాయి. కొన్ని 4 అయితే ఉన్నాయి, 1500కి 4 అలా ఉన్నాయి. షాపుల దగ్గర వచ్చి చూసుకోండి ప్రైజెస్ ఎలా ఉన్నాయో. అండ్ మేమైతే ఇక్కడ చూస్తున్నాం, ఏమన్నా నచ్చితే కొనుక్కున్నాం. అయ్యా ఇక్కడ మొత్తం 1000కి 3 బెడ్షీట్లు, డబుల్ బెడ్షీట్ 3 డబుల్ బెడ్షీట్స్ అండ్ 6 పిల్లో కవర్స్. అండ్ వర్తో కదా నాకు దగ్గర ఐడియా లేదు. నేను చూపి ఫస్ట్ ఇది కొన్నాం, ఈ చిన్నది 250, అది ఒక్కటే అయిపోయింది అనుకున్నా. తర్వాత ఎంత చీర 800, తర్వాత ఇప్పుడు 2 బెడ్షీట్లు అది కూడా లాస్ట్ అంది. దాని ముందు 800కే లాస్ట్. ఇప్పుడు ఇది నెక్స్ట్ చలో ముందు ఇంకా నెక్స్ట్ ప్రైజ్ ఇదే బెడ్షీట్లు మా అమ్మ శిల్పారామంలో వెళ్ళి 1500 చెప్పేటట్టు ఒక్కటి. ఇక్కడ నాది అంటే నేను 600కి కొన్నా, అంటే ఒకటి 600, 2 కలిపి 1200. అది కూడా 1300 తగ్గదు. అది ఇది అన్న తర్వాత లాస్ట్కి ఒక అన్న తీసేసుకో, తెలుగు మాట అంటే తెలుగు తెలుసు, ఆయన తీసేసుకోండి అన్నాడు. అండ్ ఇక్కడ నుండి నెక్స్ట్ ఏం కొంటామో చూద్దాం. ప్రైజెస్ అడుగుదాం. ఉన్నాయి కర్టెన్స్ ఎవరికైనా కావాలంటే 700 అని చెప్పాడు. మన బార్గెనింగ్ తెలుసు కదా, సగానే సగం అంటే అది 300కి అలా వస్తుంది, 400 300కి వస్తుంది. బాగున్నాయి, మెటీరియల్ బాగున్నాయి. ఎగ్జాక్ట్లీ ఆగ్రాకి ఆపోజిట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అవుట్ వన్ చేస్తారు, ఈ కన్సల్టెన్సీ అంటే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఇక్కడ కదా. వావ్. అండ్ జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇది 3వ అవుట్లెట్ నేను చూడడం, అంటే మిడ్ పాయింట్స్ అన్ని దగ్గర జేఎన్ అవుట్లెట్. అండ్ ఇక్కడ నుండి మేము అటు వెళ్తే మొత్తం ప్లే. ఇప్పుడైతే కాదు, ఎవరన్నా మన వాళ్ళు వస్తే అప్పుడు పోదాం. ఇలా అక్కడ బొమ్మలు ఉన్నాయి, అంతంత పెద్ద బొమ్మలు చూద్దాం, అది ఏదన్నా సెట్ అవుతుంది. ఇది మొత్తం ప్లే జోను, అంటే 2x1 అంట. లాబ్స్టర్ పాట్, బాస్కెట్ బాల్, రిబాండ్ అంట, పిరమిడ్ స్మాష్ అంట. టాయ్స్ అయితే సూపర్ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఎవరు గెలుస్తారు అబ్బా, డైరెక్ట్ ప్రైజ్ ఇచ్చి కొనుక్కోవడం తప్ప మనం ఏం చేయలేము. ఇక్కడ జాయ్ రైడ్ కూడా ఉంది, హ్యాపీగా. ఇది ఒక జాయ్ రైడ్, మంచిగా అందరూ ఎక్కేసి చుట్టూరా తిరిగేసి, అంటే షాపింగ్ చేయకుండా తిరగడానికి ఇది ఒక మంచి స్పాట్. ఫిక్స్డ్ రేట్. పిజ్జా హౌస్ ఉంది ఆల్రెడీ, అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడ హోండా వాళ్ళు అలా డిస్ప్లే పెట్టుకున్న సుజుకియా
హోండా నాది టొయోటో లారీ కార్స్ బైక్స్ వావ్ సూపర్ 40 రూపీస్ పెసా వచ్చి నేనైతే కాస్ట్లీ ఎక్కువ అనుకుంటున్నా అగో ఆగు పట్టుకో పట్టుకో మొత్తం గిన్నెలు పాత్రలు ఆ ఇంటికి సామాన్లు ఇంట్లో కప్పులు గిన్నెలు ఏమంటారు మన తెలుగులో ఏదో అంటారు కదా టీపాయ ఇలాంటివన్నీ జస్ట్ 350 రూపీస్ 1 రూపాయి తక్కువ ఒక ప్లేట్ 300 108 रुपीस 120 रुपये मिलते हैं। ओ ये अमाउंट है ठीक है ये भी वेट के हिसाब से ये सब नहीं अलग अलग प्राइस है। ठीक है ये 100 रुपीस का है, ये 150 का है, ठीक है यहाँ से 150 का है, ये 100 रुपीस का है। ठीक है ये बस के ये प्लेट्स केजी का है केजी में हाँ ठीक है బాగుందబ్బా కేజీలో ప్లేట్లు అంట అంటే 100 రూపీస్ పడ్డది ఇందాక ఒక ప్లేట్ తీస్తే అంటే ఇది ప్లేట్స్ కూడా 100 రూపీస్ పడతాయి వెయిట్ బట్టి ఏ केजी में से हुआ ठीक है ఈ భవన్లో మాత్రం ప్రైజ్లో వస్తుంది బాగున్నాయి అదే ఇక్కడ అవన్నీ లైన్ వేసుకో లోపల డిన్నర్ సెట్ ప్రైస్ చెప్పాడు నాకైతే బొమ్మ అంది అసలుకే ఎక్కువనే కొన్ని అంటే ప్లేట్ల వరకు ఓకే కేజీల్లో అన్నాడు చాలా బాగున్నాయి గిన్నెలు కూడా 100 అది బాగానే ఉన్నాయి కానీ డిన్నర్ సెట్ అయితే మరీ ఘోరంగా 8,000 14,000 11,000 మన దగ్గర ఎలా ఉంటాయో చూసుకోవాలి అండ్ మన కాస్మెటిక్స్ షాపింగ్ అది జరుగుతుంది మా అమ్మది ఎంత ఉంటుందో చూద్దాం యాక్చువల్లీ మా అమ్మకి వాళ్ళ కోడలికి తీసుకుంటుంది ఇక్కడ నుండి మేము కెనడా పంపిస్తాం వాళ్ళ కోడలు కెనడాలో ఉంటారు కాబట్టి కెనడాకి పంపిస్తాం సో అక్కడ ఎలా ఉంటాయో రేట్లు ఎలా ఉంటాయో కనుక్కుందాం ఇక్కడ नाम नाम क्या है नाम क्या है సైఫుద్దీన్ ठीक है నా బాయ్ చూసారు కదా ఆడు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నా అని చెప్పాడు మనకైతే క్రేజీ అనిపిస్తుంది అలా సబ్స్క్రైబ్ చేసుకున్నా బ్రో అంటే కొన్నిసార్లు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ కూడా లాస్ట్ టైం ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు అయితే సబ్స్క్రైబర్స్ వచ్చి భయ్యా నిన్ను సబ్స్క్రైబర్ అంటే అనుకున్నా అంటే ఫైనల్లీ కష్టపడి లోపల అన్ని లేడీస్ టచ్ అప్లు అన్నీ చేసి క్రీమ్ సన్ స్క్రీన్లు అన్నీ వాడేసి 150 రూపీస్ లిప్స్టిక్ కొన్నాం అదే మనం చేసాం అనుకో అరే వద్దురా అయ్యా ఏదో అనుకుంటారా అనుకొని వెళ్ళిపోతాం సగం బట్టలకి నచ్చకపోతే 2-3 తీసేసి వదిలేరా వెళ్ళిపోదాం అని లేడీస్ అలా మొత్తం తీ అన్నిది లోపలికి వెళ్ళిది కిतना భయ్యా ప్రైజెస్ अलग अलग सा अलग अलग प्राइजेस 1000 రూపీస్ అంట బార్గెనింగ్ చేస్తే 500-400 కూడా వస్తుంది ఓకే అది బాగున్నాయి ఇక్కడ స్టాప్ బాగుంది షాప్ నెంబర్ ఎంతో తెలియదు కానీ యాక్చువల్లీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది యాక్చువల్లీ ఈ మంత్ 9th ఫ్రీ అంట అంటే లేడీస్ అందరికీ ఫ్రీ ఎంట్రీ అంట అది ఎంతమంది నిజమో నాకు తెలియదు కానీ ఒకసారి చెక్ చేసుకొని అయితే రండి ఎందుకంటే ఫ్రీ బస్సెస్ ఫ్రీ ఎంట్రీ ఫ్రీగా వచ్చేసి ఫ్రీగా కొనుక్కొని అసలు రచ్చరచ్చ చేసేయచ్చు ఎంట్రీ పోయిందంటే ఇంకా హ్యాపీ కదా మన వాళ్ళు ఆల్రెడీ 10 రూపాయలకే అసలు ఘోరంగా తిరుగుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ 40 రూపీస్ గా లేదంటే ఇంకా ఘోరంగా ఉంటుంది మన 9th చూసుకోండి మళ్ళీ ఎలా ఉంటుందో మీకు అమెరికన్ స్టాండర్డ్ ఇక్కడ కేజీ 379 రూపీస్ ఆ లోపలికి వెళ్తే 350 రూపీస్ ఓడి అమ్మ ఏడ్రా లేడీస్ మొత్తం ఏడే కూర్చున్నారు ఈ షాప్ గుర్తు పెట్టుకోండి నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో షాపు యాక్చువల్లీ దాంట్లో కొన్ని లేడీస్కి కావాల్సిన టాప్స్ అంటే దాంట్లో లేడీస్ కావాల్సిన టాప్స్ చాలా బాగున్నాయి ప్రైస్ కూడా ఓకే ఏదో టాప్ అయితే ఈ కనిపిస్తుంది కదా టాప్ ఇది 500 రూపీస్ అంట ఓకే రీజనబుల్ ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఫుల్ మొత్తం తిరిగి నాకు అర్థమైంది ఏంటంటే అసలు మెన్స్కి ఏం లేవు ఇక్కడ సీదా మనం వెళ్ళి ఆ జైంట్ వీల్ ఎక్కడం తప్ప ఏం లేదు లేడీస్కి అయితే కుప్పలకు పోలు 98% వేసుకో 1% ఆ ఫుడ్ స్టాల్ ఇవి ఉన్నాయి కదా వాటిలలో మనకి ఏమైనా తెన్నుక దొరుకుతాయి
ఈ షాపింగ్ మాల్లో మా అమ్మాయి వెనకాల షాపింగ్ చేస్తుంది, నేను ఇక్కడ రిలాక్స్ అవుతున్నా. మెన్స్కి ఇక్కడ ఏముందా అని అడుగుతారు కొంతమంది. సో ఇలా చైర్లు ఉన్నాయండి, మెన్స్ ఇక్కడ కూర్చోవచ్చు హ్యాపీగా. మెన్స్కి ఏమున్నాయంటే హ్యాపీగా మనం ఇక్కడ చైర్లో కూర్చుందాం. తినడానికి కొన్ని ఐటెంలు ఉన్నాయి, అవి తెచ్చుకొని తింటూ పోవాలి. మొత్తం లేడీస్ షాపింగ్, 100 to 100% లేడీస్ షాపింగ్. ఇక్కడ మనకేం లేవు, దిక్కు దివానాలు లేదు మెన్స్కి. సీదా మనం ఆడుకోవాలి అంటే ఇప్పుడు 4 ఫ్రెండ్స్ని తీసుకొచ్చి సీదా మనం జైంట్ వీలు అలాంటివి వెళ్ళిపోవాలంటే. ఫైనల్లీ మన నుమాయిష్ ఎగ్జిబిషన్ అయిపోయింది. అంటే ఆ స్పోర్ట్ యాక్టివిటీస్కి అటు ఇటు వెళ్ళలేదు. ఇదైతే మన షాపింగ్ సైడ్ అయితే అయిపోయింది, ఎందుకంటే అమ్మని తీసుకొచ్చా కాబట్టి బేసిక్గా షాపింగ్ అవుతుంది కదా. షాపింగ్ ప్రైజెస్ బాగానే ఉంది. ఫస్ట్ టైం నేనైతే బార్గెనింగ్ చూసా కానీ మరీ ఘోరంగా ఇంకా తక్కువకి రావచ్చు అన్న హోప్లో గారు ఉంది. మీకు ప్రైజెస్ చూసారు కదా, ఇంకా తక్కువకి వస్తుంది అంటే కామెంట్లో పిన్ చేయండి. అండ్ కొన్ని రోజుల समझने टाटा लच्छा लमचा चाहिए नहीं। इसकी गली में मेरा दुकान है, देखो एक बार आओ। पूरा आएंगे और भी दिखाना है, ठीक है थैंक यू. ఇక్కడ నుండి ప్రైస్ అయితే రీజనబుల్ అనుకుంటున్నా. అండ్ కొన్ని ఒక వీక్ అవుతారండి, ఎందుకంటే ఇంకా స్టాల్స్ అయితే కంప్లీట్లీ అవ్వలేదు. కంప్లీట్లీ అయితే మీరు కూడా చూడొచ్చు. లెట్స్ గో. అండ్ విత్ ఆల్ సెట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.